గత కొద్ది రోజులుగా వార్తలన్నీ దీని గురించే. పెద్ద పెద్ద సైనిక కదలికలు, అంతటా ఉద్రిక్తత. అందరి మెదళ్లలోనూ ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతోంది: అమెరికా నిజంగా ఇరాన్పై దాడికి వెళ్తోందా? ఈ విశ్లేషణలో మనకు పైకి కనిపిస్తున్న దాని వెనుక అసలు కథ ఏంటో లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఒక ఆర్మాడా వస్తోంది. ఆర్మాడా అంటే ఒక భారీ నౌకాదళం అని అర్థం. ఆ ఒక్క మాట చాలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కమ్ముకుంది. సరే, ఈ అర్మాడాలో అసలు ఏముందో చూద్దామా? యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇది ఒక తేలియాడే నగరంలాంటి భారీ విమాన వాహక నౌక. ఇక B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు. ఇవి శత్రువుల రాడార్లకు కూడా దొరకవు. వీటితో పాటు B-52 బాంబర్లు, లేటెస్ట్ F-35 ఫైటర్ జెట్లు. అబ్బో, చూడ్డానికి ఇది నిజంగా ఒక భయపెట్టే సైనిక శక్తి ప్రదర్శనలాగే ఉంది. పేపర్లల్లో చూస్తే, టీవీల్లో చూస్తే యుద్ధం రేపోమాపో అన్నట్టుంది. కానీ ఈ ప్రచారాన్ని ఒక్క క్షణం పక్కనపెట్టి అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది? సాక్ష్యాలేం చెప్తున్నాయి? వాస్తవాలేంటి? ఇక్కడే ఒక చాలా ఫేమస్ మిలిటరీ సామెత గుర్తుకొస్తోంది. ఔత్సాహికులు వ్యూహాల గురించి మాట్లాడతారు, కాని నిపుణులు లాజిస్టిక్స్ని అధ్యయనం చేస్తారు. అంటే యుద్ధ విమానాలు, నౌకల కంటే ముఖ్యమైనది వాటిని నడిపే సరఫరా వ్యవస్థ. ఇప్పుడు మన విశ్లేషణకు మూలం కూడా ఇదే. సైనిక శక్తిని అర్థం చేసుకోవాలంటే టీత్ వర్సెస్ టెయిల్ అనే ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. టీత్ అంటే యుద్ధ విమానాలు, నౌకలు లాంటివి. అంటే పోరాడే పళ్ళు అనమాట. మరి టేల్? అదే అసలు కథ. ఈ పళ్లకు బలాన్నిచ్చే తోక, అంటే ఇంధనం, ఆహారం, ఆయుధాలు, ఇంకా మెడికల్ సప్లైస్. నిజమైన యుద్ధం చెయ్యాలంటే కేవలం పళ్ళుంటే సరిపోదు, దానికి చాలా బలమైన పెద్ద తోక కూడా కావాలి. ఓకే, మన పరిశోధన ఇక్కడ్నుంచే మొదలవుతుంది. మన ఫస్ట్ సెక్షన్ పేరు అంతా పళ్లే, తోక లేదు. అంటే అమెరికా పంపిన సైనిక శక్తిలో ఆ పోరాడే పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటికి బలాన్నిచ్చే ఆ తోక ఎక్కడా కనిపించడం లేదు. దానికి సంబంధించిన లాజిస్టికల్ ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. మన డిటెక్టివ్ వర్క్లో ఫస్ట్ క్లూ ఏంటంటే కార్గో విమానాలు. ఏ దేశమైనా సరే ఒక పెద్ద యుద్ధానికి రెడీ అవుతోందంటే దానికి మొదటి సంకేతం భారీ కార్గో విమానాల రాకపోకలే. ఈ నంబర్లు చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, C-17 విమానాలు. ఇవి ఆయుధాలు, సిబ్బందిని, ఇంకా వాళ్ల స్థావరాలను కాపాడుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటివి తీసుకొస్తాయి. అవి ఏకంగా 41 సార్లు వచ్చాయట. అంటే ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య. కానీ అసలు కిటుకు ఇక్కడే ఉంది. C-5 సూపర్ గెలాక్సీ. ఇది భారీ ట్యాంకులను, సైన్యాన్ని మోసుకొచ్చే విమానం. అది వచ్చింది ఒకే ఒక్కసారి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? భూమి మీదకు సైన్యాన్ని దించే ప్రణాళిక లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అసలు దాడి ప్లాన్ లేదనడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం మరొకటి ఉండదు. అదేంటంటే అమెరికా నౌకాదళానికి చెందిన ప్రధాన హాస్పిటల్ షిప్ UNSS కంఫర్ట్ ప్రస్తుతం మరమ్మతుల కోసం డ్రైడాక్లో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. స్టెప్ 1, వాళ్ల మెయిన్ హాస్పిటల్ షిప్ ఏప్రిల్ దాకా అందుబాటులో లేదు. స్టెప్ 2, ఇరాన్తో యుద్ధమంటే మాటలు కాదు, వేల మంది సైనికులు గాయపడొచ్చు. వాళ్లందరికీ చికిత్స చెయ్యాలంటే ఇలాంటి భారీ హాస్పిటల్ షిప్ తప్పనిసరి. ఇక స్టెప్ 3 చాలా కీలకమైనది. ఇంత పెద్ద వైద్య సదుపాయం లేకుండా ఏ దేశం కూడా పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్లే సాహసం చెయ్యదు. ఇది సింపుల్ మిలిటరీ లాజిక్. సరే, లాజిస్టిక్స్ సంగతి పక్కన పెడితే యుద్ధాన్ని ప్రభావితం చేసేవి ఇంకో రెండున్నాయి: టైం, ఇంకా పాలిటిక్స్. మన రెండవ విభాగంలో అమెరికాకు ఎదురవుతున్న ఈ అవకాశాలు, అడ్డంకులు ఏంటో చూద్దాం. అమెరికాకు ఇప్పుడు వచ్చిన అతిపెద్ద తలనొప్పేంటో తెలుసా? బేసింగ్ డినయల్. అంటే వాళ్ల మిత్రదేశాలైన సౌదీ అరేబియా, UAE మా భూభాగం నుంచి ఇరాన్ మీద దాడులు చేయడానికి అస్సలు వీల్లేదు అని తేల్చి చెప్పేశాయి. దానివల్ల అమెరికా దగ్గర్లో ఉన్న ఎయిర్బేస్ల నుంచి ఫైటర్ జెట్లను వాడలేదు. అందుకే ఇప్పుడు మొత్తం ఫోకస్ సముద్రం మీద, ఇంకా హిందూ మహాసముద్రంలో ఉన్న డియాగో గార్సియా ద్వీపం నుంచి బాంబర్లను పంపించడం మీద పడింది. ఇక సమయం కూడా లేదు. క్లాక్ టిక్ టాక్ అంటోంది. దాడి చెయ్యాలంటే జనవరి చివరి నుంచి ఫిబ్రవరి ఆరంభం వరకే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మధ్యలో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది. ఆ సమయంలో దాడి చేస్తే అది చాలా సున్నితమైన విషయమవుతుంది.
ఇక ఆ తర్వాత షమాల్ అనే భయంకరమైన ఇసుక తుఫానులు మొదలవుతాయి. అవి విమానాలకు, సెన్సార్లకు పెద్ద శత్రువులు. సో దాడికి ఉన్న సమయం చాలా తక్కువ. ఓకే, లాజిస్టిక్స్ లేవు, టైం లేదు, పొలిటికల్ సపోర్ట్ కూడా సరిగా లేదు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? అసలు వాళ్ళ లక్ష్యమేంటి? మన ఫైనల్ సెక్షన్లో ఈ మిస్టరీని ఛేదిద్దాం. అమెరికా అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని కోయర్సివ్ డిప్లొమసీ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. యుద్ధం చెయ్యం, కానీ చేస్తామని గట్టిగా బెదిరిస్తాం. ఆ భయంతోనే అవతల వాళ్ళు మన మాట వినేలా చేస్తాం. ఇది కత్తులతో ఆడే యుద్ధం కాదు, మనసులతో ఆడే మైండ్ గేమ్ అన్నమాట. మనం ఇప్పటిదాకా చూసిన ఆధారాలన్నీ ఇదే స్ట్రాటజీని చూపిస్తున్నాయి. ఆర్మాడా అనే గట్టిగా ప్రచారం చేయడం, పంపిన సామానంతా రక్షణ కోసమే కావడం, హాస్పిటల్ షిప్ లేకపోవడం, ఇవన్నీ కలిపి చూస్తే ఒకటే విషయం అర్థమవుతోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ను బయటనుంచి దాగిచేసి నాశనం చేయడం కాదు, ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా నిలిచి ఆ ప్రభుత్వాన్ని లోపలినుంచే కూలిపోయేలా చేయడం. కాబట్టి మన విశ్లేషణ ప్రకారం చూస్తే ఇది కోయర్సివ్ డిప్లొమసీ అవ్వడానికి 70% ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇరాన్ ఏదైనా అతిగా ప్రవర్తిస్తే దానికి శిక్షగా చిన్నపాటి దాడి జరిగే అవకాశం ఒక 20%. ఇక పూర్తిస్థాయి దాడి అంటారా, దానికి అవకాశం 5% కన్నా చాలా తక్కువ. ఎందుకంటే లాజిస్టిక్స్ అస్సలు సహకరించడం లేదు. ముగింపుగా చెప్పాలంటే మనం చూస్తున్నది ఒక పెద్ద గ్యాంబుల్. ఇరాన్ ప్రభుత్వం అంతర్గత ఒత్తిడికే కూలిపోతుందని అమెరికా ఆడుతున్న ఒక హై రిస్క్ జూదం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఈ జూదంలో అమెరికా ఓడిపోతే అప్పుడేం జరుగుతుంది? ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న.